మేము లేకపోయినా ఆయన చేసిన ప్రతిభ చూసి ఇప్పటికి కూడా ఆయన జెండా ఏదైతే తయారు చేసిన రోజు ఎగిరేసే రోజు తప్పనిసరిగా అక్కడికి ఇవాళ అక్కడ జిల్లా అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా పింగళ వెంకయ్య గారిని కూడా వచ్చే తరం వారు కూడా గుర్తించుకొని వారికి సరి అయిన నివాళులు వారి బర్త్డే చేయాలన్నదే ఒక మాజీ పిసిసి అధ్యక్షుడిగా నా ఉద్దేశం. జగదంబ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు గుర్తుపెట్టుకొని వచ్చే తరం వారికి మీరు సేవలు ఇక ముందు కూడా అందించాలని, ఈ జాతీయ జెండా ఉన్నంత కాలం పింగళ వెంకయ్య గారిని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలనేది నా ఉద్దేశం. మాజీ ఎంపీ ప్రస్తుతము ఎమ్మెల్సీ ఉన్నట్టు కవిత గారు బీసీ హక్కుల కోసం యూపీఏ ఎమ్మెల్సీ కవిత. అందులో వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే అసెంబ్లీలో పెట్టాలి అనే ఆలోచన. అదే కాకుండా అన్ని జిల్లాలలో తిరగడం అనేది ఒక కమిటీ. ఎట్లుందంటే వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే కనిపించలే. జ్యోతిరావు పూలే ఆలోచన వారికి తెలియదు. మొట్టమొదలు గుర్తించింది మేము తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టి ఆ రోజు అర్జున్ సింగ్ రాజశేఖర్తో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. అక్కడనే అదే ఏరియాలో చే నంబర్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని కేసీఆర్ గారు వచ్చారు, చెప్పాము. ఇంతవరకు లేదు, దాని ఆలోచనే లేదు. ఇప్పుడు ఎట్లుందంటే రైలు వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది. ఇప్పుడు ఏ ఇష్యూస్ లేవు వాళ్ళకు. ఇలా జ్యోతిరావు పూలే ఇష్యూ దొరికింది వాళ్ళకు. మేము తప్పనిసరిగా ఎప్పుడైతే అంబేద్కర్ పెట్టినప్పుడు అంబేద్కర్ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టారంటారా? తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా తప్పనిసరిగా పెడతారండి. ఇన్ని రోజులు మీరు ఎందుకు అడగలేదని అడుగుతున్నా. 10 ఏళ్లలో మీకు జ్యోతిరావు పూలే కనిపించలేదా? ఇలా పని లేదు. ఏదన్నా ఒక ఇష్యూ ఏదంటే వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే కనిపించిండు. ఎందుకంటే ఓట్లున్నాయి కదా భయమాయి, మోర్ దాన్ 54% ఓట్లున్నాయని గుర్తొచ్చింది. అదే మా సోనియా గాంధీ చేసింది. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టింది మా అమ్మ, పాస్ అయింది. దానివల్లనే ఇవాళ ఐఐటిలో ఆల్ ఇండియా మెడికల్ డాక్టర్లు అవుతున్నారు, ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఏం చేసిరో చెప్పండి. నరేంద్ర మోడీ ఏం చేయలే. అదేవిధంగా మీరేం చేసిరు? అదేవిధంగా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అన్న చేశాడు. ఏది సోషల్ జస్టిస్ నుంచి బయటికి తీసుకొచ్చి పార్లమెంట్ కమిటీ చేశాడు. ఏది ఓబీసీ పార్లమెంట్ కమిటీ 2 మేము చేసినాం. అంతేకాదు ఇవాళ నేను నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఆయన రావడంతో ఏ రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత we come to the power, we'll conduct caste wise census అన్నాడా లేదా? దాని భాగం షురు చేసి ఇప్పుడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఆయన మంత్రి, ఓబీసీ మంత్రిగా కులగన చేసి తీర్థం మీరన్నా చేసినట్టు నటించిండ్రు, కానీ బయట పెట్టలే. మీరు మీ నాయకుడు అన్నాడు కదా నేను కూడా కులగన చేసిన, మా లెక్కలు ఎందుకు చెప్పలేరా భయ్? మీరు మా పర్సంటేజ్ ఎంతో చెప్పాలి కదా. ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉందని మీరు చెప్పిండ్రా? కానీ మేము మాకు చిత్తశుద్ధి ఉంది. ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాం. ఇవాళ మీరు ఎక్కడేమి లేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో వీలు బీసీ ఓట్ల గురించి ఇక ఇంకో బీజేపీ ఉన్నది. అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, ఇక ఎక్కడ లేడు. ఇక తర్వాత ఏది వారణాసిలో కూడా కాశీ కార్యక్రమం, ఆ తర్వాత కృష్ణుని కార్యక్రమం అవుతున్నది. అంటే వీళ్ళు సెంటిమెంట్ ఓట్ల గురించే చూస్తున్నారు తప్పితే బడుగు బలైన వర్గాలకి ఏం చేయాలనే ఆలోచన లేదు. దాని గురించి న్యాయయాత్ర తిరుగుతుంటే దాన్ని కూడా అడ్డంకులు చేస్తా ఉన్నారు. అంటే అపోజిషన్ రాహుల్ గాంధీ పెరిగిపోతున్నాడు, ప్రజలలో అభిమానం పెరుగుతుందని ఆయనను కూడా ఆపడానికి పోయింది. ఆఖరికి ఆయన దేవుని గుళ్ళో కూడా పోతే ఆపుతా ఉన్నారు.
ఇంకొకటి నిన్న మంచి నిర్ణయం తీసుకున్నాడు పిఎస్సిలో. నాకు నిజంగా కూడా సంతోషం. ఎవరన్నా తీసుకోండి, ఘర్ వాపసి అంటున్నాడు. కానీ ఏ పదవులు అడగకుండా రావాలి రాబోయ్. మేము ఒరిజినల్ పని చేసిన వాళ్ళకి మాకు అన్యాయం అయితే చేయొద్దు. మా కార్యకర్తలు వేరియస్ పోయిండొచ్చు, మీరు టికెట్ రాలేదని, కానీ రండి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే మళ్ళా మీకు ఒకసారి మనం క్యూలకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతే వేరేవాడు రాణిస్తాడు రాబోయ్. క్యూలో మేము ఉంటాము, మా వెనకాల మీరు ఉండండి. తప్పనిసరిగా వాళ్ళు కూడా రావాలి. వచ్చే ఎన్నికల్లో ఘర్ వాపసి అనే నిర్ణయాన్ని అందరూ గమనించి వేరియస్ ప్రాబ్లంల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రావాలని రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి నేను స్వాగతిస్తూ, నో కండిషన్, యూ కెన్ జాయిన్ ఎనీబడి, కానీ బట్ యూ షుడ్ నాట్ ఆస్క్ ఇది కావాలి మాకు చైర్మన్ కావాలి, మా ఒరిజినల్ మా వాళ్ళకి ఇవ్వాలి. ఎవడైతే పని చేసిండో, జెండా మోసిండో, జైలుకు పోయిండో, జూతాలు తిన్నాడో, ధర్నాలు చేసినో వారికే ఇవ్వాలి. పార్టీ నుంచి బయటకు వచ్చిన రావచ్చు, కొన్ని రోజులు మీరు పనిచేయండి. ఆ తర్వాత మీరు మీ పదవుల గురించి అడిగే అక్కేర్పేద వరకు మీరు పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో గెలిపియాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.